ఈ రోజు కూడా మాకు డబుల్ ట్యాక్స్. మాది బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే మీరు అసలు కార్పొరేషన్లోకి రాలేదయ్యా, మీరంతా కూడా ఉన్నది గ్రామ కంట్రోల్లో ఉన్నది అని చెప్పి అంటారు. ఇప్పుడు 65 అప్లికేషన్ తీసుకెళ్ళి కమిషనర్ గారి దగ్గర పెట్టినా ఎవరు మాట్లాడకండి అన్న. ఇప్పుడే చెప్పిండ్రు స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మీరు తెలంగాణ భవన్ దగ్గర పోవద్దు, మేమే ఏదో ఉద్ధరిస్తామని చెప్పాడంట. విచిత్రం ఏముంది, పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటే అటు కాంగ్రెస్ పార్టీకి కాకుండా పోయారు, ఇటు ప్రజలకు కాకుండా పోయారు. వీళ్ళు అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో చీలు మామూలు కాదంటారు, ఇటు ప్రజలేమో చీలతో ఏం పని అయితే లేదంటారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి అది. దయచేసి అన్న మీరు అందరు మాట్లాడినారు కదా, ఏమనుకోవద్దు. ఆ మైక్ దయచేసి పెద్దోళ్ళకి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందరు కాలనీ ఒక్కొక్కరు మాట్లాడినారు కదా, మాట్లాడండి. ఇంకా దయచేసి. నా పేరు చిరంజీవి, మేము పీజీ కాలనీ ఫేజ్ 1 లో ఉంటున్నాం మేడం. యాక్చువల్లీగా మేము నేను 20 సంవత్సరాలు ఆర్మీలో డ్యూటీ చేసి ఈ పైసలన్నీ ఇక్కడ పెట్టి తర్వాత 30 లక్షల రూపాయలు నేను లోన్ తీసుకున్నాను సార్. ప్రతి నెల నేను 30,000 కడుతున్నాను, లోన్ కడుతున్నాను. ఈ టైంలో నేను 15 సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో ఉంటున్నాను. అయినా సరే ఈ రోజు మా కాలనీ తరఫున నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మా అందులో 15 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇల్లు తరఫు నుంచి బఫర్ జోన్లో ఉన్నాయి, FTL లో ఉన్నాయి, అలాగని రెడ్ మార్కు లైన్ మార్క్ అంటున్నారు. అది చూసి వారం రోజుల నుంచి మేము పని పాటు లేకుండా అదే ఉన్నాం. ఒకవేళ ఏ టైంలో మమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తారనేది మాకు భయం పట్టుకుంది. చిన్న పిల్లలు ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచో తిరిగి మేము ఈ ఆర్మీ ఏరియా నుంచి వచ్చి దగ్గరగా ఆర్మీ ఉందని ఇక్కడ సెటిల్ అయ్యాం. ఈ రోజున మా ఇల్లు ఖాళీ చేయమంటే మేము ఏం చేయకపోతున్నాం అనేది మా పిల్లలకి ఎవరికి అర్థం కావట్లేదు. దీని గురించి ఆలోచించి మీరు కొద్దిగా ఇచ్చేసి దీని గురించి. చిరంజీవి గారు ధైర్యంగా ఉండండి, ఏం కాదు, మేము ఉన్నాం, మీతో కొట్లాడుతాం. మీతో అన్న అందరికీ కూడా నమస్కారం. నేను మధు పార్క్ రిడ్జ్లో ఉంటాను. మధు పార్క్ రిడ్జ్ అక్కడ దాదాపు 380 ఫ్లాట్స్ ఉన్నాయి. మేము కొనేటప్పుడు బఫర్ జోన్ వచ్చి 9 మీటర్లే ఉన్నది. కానీ ఈనాడు వచ్చేసి 50 మీటర్లు అని చెప్పేసి మా మొత్తం ఏ బ్లాక్ దాదాపు 220 ఫ్లాట్స్ పోతూ ఉన్నాయి. ఇది ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. అసలు మాకు పర్మిషన్ 15 ఏళ్ళ కింద పర్మిషన్ ఇచ్చిండ్రు. 15 ఏళ్ళ కిందనే మేము ఇల్లు కట్టుకుని అక్కడ ఫ్లాట్స్ కొని ఉన్నాం. చాలామంది వాళ్ళు కూడా లోన్స్ తోటి ఉన్నాం. ఈ మార్కింగ్ చేసిన తర్వాత అనేక మంది నిద్ర లేకుండా రాత్రులు గడుపుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. ప్రజాప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి అయితే అన్నాడు ప్రజాద్రోహ ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఎంతోమంది బీద ఇక్కడ ఉన్నంతా కూడా ఎంప్లాయీస్ మామూలుగా ఉన్న మధ్యతరగతి కుటుంబ సభ్యులే ఉన్నారు. కాబట్టి మీరు అందరూ మరి సహకారం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సోదరులందరికీ. 1 మినిట్. నేను విశాల్ నగర్ నుండి రిప్రజెంట్ చేస్తున్నాను సార్. ముఖ్యంగా చెప్పింది అంటే అందరు అన్ని పాయింట్స్ కవర్ చేశారు. నేను ప్రాబ్లీ దాని గురించి సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరు మధ్యతరగతి వాళ్ళని సార్. మేము 30 సంవత్సరాలు లోన్లు ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ 1 జనరేషన్ కష్టపడితే కానీ ఒక ఇల్లు కట్టుకోలేము. సో మీరు వచ్చేసి బఫర్ జోన్ FTL అని చెప్పేస్తే ఇన్ షార్ట్గా మీరు ఒక తరాన్ని మమ్మల్ని చంపేస్తున్నారు. ఓకే, వీఆర్ నాట్ ఎక్సీడింగ్ మోర్ దాన్ దట్. మీ 5 ఇయర్స్ స్పాన్లో మీ ఒక్క డిసిషన్ మా ఒక జనరేషన్ని చంపేస్తుంది సార్, ఈ మా మూసీ నది యొక్క. సో అందువల్ల మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఈ డిసిషన్ని మీరు ఇచ్చేయండి సార్. आपका नाम? हाशम. थैंक यू. आपका जरूर आपका सजेशन लेंगे. अन्ना प्लीज अन्ना. నేను ఇక్కడ సాయి హర్షన్ నగర్ ఉంటారు. నా పేరు దశరథరావు. మేము ఇక్కడ 2002లో ఊడా అప్రూవల్ తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ మాది. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇది డిపార్ట్మెంటల్ దాని వెనకనే ఉంటాం మేము. అక్కడ ఉంటే 2002లో మేము ఊడా అప్రూవల్ తీసుకొని లోన్ తీసుకొని హడ్కో నుండి లోన్ తీసుకొని ఇప్పటికి కూడా నేను 20 ఇయర్స్ అయితే నేను లోన్ పే చేస్తూనే ఉన్నా. ఇంకా ఇప్పుడు లోన్ పే చేస్తూనే ఉన్నా. ఇప్పుడు వచ్చి మాకు ఇల్లు మేము ఇక్కడనే కాలువ ఆనుకొని ఉండదు మా ఇల్లు కాలువ ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు ఏమో పోతుంది అంటారు. మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు నాకు 4 పిల్లలు ఉన్నారు. పిల్లలు పెద్దగా అయిందో నాకు మన్మరాళ్ళు ఉన్నారు. వాళ్ళని పెట్టుకొని నేను ఎక్కడ పోవాలి, ఏం చేయాలి సార్? మీకు రేవంత్ రెడ్డి గారు మీకు చాలా ఇది బాంబే సిటీ కాదు. 2 కిలోకెళ్ళి సముద్రం ఉండి ల్యాండ్ స్టాగ్నేషన్ కానీ ఏది హైదరాబాద్ లోపల నీకు 100 కిలోమీటర్లు కూడా ఎక్కడైనా పోవచ్చు. నువ్వు అన్ని వదిలిపెట్టి మా మీద నిలబడ్డారు సార్. మూసీనది రివర్ ఫ్రంట్ పెట్టుకొని మీరు ఇక్కడ ఇస్తాన్బుల్ పోతున్నారు, లండన్ పోయి వచ్చినారు, నేను ఆడ చేస్తా అంటే ఇది అవుతుందా సార్? ఇది హైదరాబాద్ సార్. ఇది లోపల నువ్వు లండన్ కడతా, నేను ఇస్తాంబుల్ కడతా. దయచేసి అందరి బాధ నాకు అర్థమైంది. అందరి బాధ మాకు అర్థమైంది. పెద్దలు చాలా మంది మాట్లాడాలి కాబట్టి
అన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాడినాం తెలంగాణ స్టేట్ కావాలని, ఇల్లు కొనుక్కొని ఇక్కడికి వచ్చా. నాకు ఇట్లా ఇబ్బంది పెడితే తెలంగాణ వచ్చింది నాకు ఇట్లా సతాయిస్తారంటే నేను ఒప్పుకోను సార్. ఏమైనా కానీ రేవంత్ రెడ్డికి అసలు సీట్లు రాలేదు, దక్కలేదు హైదరాబాద్ నుంచి అని పగదీస్తున్నాడు. ఈ నా కొడుకుని తెలంగాణ నుంచి తరలి కొట్టాలి సార్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాటం జరిగినప్పుడు నేను ఉన్నా, ప్లస్ మా ఫ్రెండ్స్ లో చాలా మంది చనిపోయారు సార్ ఆ పోరాటంలో. ఎందుకైనా సార్ తెలంగాణ తీసుకుంది మనము, ఎందుకైనా మనం ఇంత పోరాడింది? ఇది వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చేసి సీట్లు గెలిచేసి సీఎంఐ నేను గీతలు గీసాను సార్. ఒఫీషియల్ మ్యాప్ పైన మనం గీత గీసినాం, తెలంగాణ సపరేట్ చేసాం. ఎవరు సార్ గూగుల్ మ్యాప్ పైన గీతలు గీసుకుంటా? మనం గీసినాం సార్, టీఆర్ఎస్ పార్టీ మనం గీకినాం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. అరే మాట్లాడినావు కదనే సార్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పెద్దలకు అందరికీ నమస్కారం సార్. నేను మా బస్సు నుంచి ఒకటే తెలియపరుస్తున్నాను సార్, మాది అవతల కార్వాడ్ డివిజన్ సార్. ఈ ఒక్కసారి బప్పర్జోన్ సమస్య నుంచి మా బస్తీలో ఈ నది కానుకొని ఉంది సార్, అడిగే పోతున్నాం సార్. 150 ఇల్లు గురి దగ్గరికి వచ్చి సార్ దయచేసి నేను వచ్చి ఆర్బిఎక్స్ నంబర్ కూడా వేసారు సార్. వాళ్ళు ఇమీడియట్ గా భయప్రాంతాలకు కూడా ఒక పెద్ద నెక్స్ట్ ఆడికే పోతున్నాము అన్న, నెక్స్ట్ ఆడికే పోతున్నాం. నా మాట విను, నెక్స్ట్ ఆడికే పోతున్నాం, తీసుకున్నాం మాది అక్కడ అన్న. నెక్స్ట్ మీ దగ్గరికే పోతున్నాం. దయచేసి అందరి బాధలు కూడా మనకు అర్థమైంది. అందరి కోసమే ఇక్కడ నాయకులు రావడం జరిగింది కాబట్టి కొంతమందికి అవకాశం ఇద్దాం. మొదలు పెద్దలు స్వామి గౌడ్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. తెలంగాణ జై తెలంగాణ అనే నిదానం ఒక టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకా ఎవరికి అధికారం లేదు. తెచ్చింది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ. రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి నేను ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, హోంమంత్రి గారి, మాజీ హోంమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హరీష్ రావణ గారి నాయకత్వంలో ఇంతమంది ఎమ్మెల్యేలు హైదర్ షాగోడ్ గ్రామానికి, మూసి పరివాహక ప్రాంతానికి రావటం అంటే 6 అడుగుల బుల్లెట్ వచ్చింది, దిగుతుంది చూసుకోమంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఈ 6 అడుగుల బుల్లెట్ దిగకుండా జాగ్రత్తగా కాపాడుకోమని కోరుతా ఉన్నా. మిత్రులారా, ఈరోజు సుందరీకరణ పేరుతోటి ఒక దగా, ఒక మోసం జరగబోతా ఉంది. సుందరీకరణ అంటే పక్కన హైరైజ్ బిల్డింగులు కట్టి మధ్యలోకెళ్ళి ట్రైను, దాని కింద బస్సు, మూసిలోకెళ్ళి తీసుకుపోయే ఒక ప్రణాళిక బయటికి చెప్పకుండా ప్లాన్ చేసి సిద్ధం పెట్టుకున్నది ఆ పార్టీ. నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు దయచేసి ఒక్క విషయం మనవి చేస్తున్నా. పక్క ఇంకో రాష్ట్రంలో టెర్రరిస్టుల భవనాలు, దేశద్రోహుల భవనాలు బుల్డోజర్ తోటి కూల్చేస్తున్నారు. మరి మూసి పక్కన ఊళ్ళోళ్ళంతా టెర్రరిస్టుల, దేశద్రోహుల చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు దేశద్రోహులు కాదు. ఒక్కొక్క రూపాయి కూడగట్టుకొని జమ చేసుకొని ఇండ్లు కట్టుకున్నటువంటి వారు. వీళ్ళకి పర్మిషన్ ఉంది, నల్ల పర్మిషన్ ఉంది, కరెంటు పర్మిషన్ ఉంది, ఊడా పర్మిషన్ ఉంది. ఇన్ని పర్మిషన్లు ఉన్న తర్వాత కూలగొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? వీరన్నిటికన్నా మీరేమైనా అప్పరా? దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి. కేసీఆర్ గారు 15 రూపాయలు ఇచ్చిండు, ఈయన 20 ఇస్తున్నాడని ఆశతోటి ప్రజలంతా మీ కోటేసి గెలిపించారు, కానీ మీ ముఖాలు చూసి కాదు అని చెప్పి మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు మనం వారి విధి విధానాల మీద వెళ్ళటం లేదు. మూసి పక్కన కానీ, చెరువుల దగ్గర కానీ ఈరోజు జరిగినటువంటి హైడ్రా కూల్చివేతలు ఇదొక పెద్ద హైడ్రామా అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సినిమా యాక్టర్ది కూల్చారు, 10 రోజుల్లో ఆయన ఇంటికి వెనక దర్వాజకి వెళ్ళి పిలిచారు. నీ పోయిన దానికి 3 ఇంతలు భూమి ఇస్తాన్నారు. వీళ్ళకి కావాల్సిన ప్రచారం వచ్చింది, ఆయనకు కావాల్సి దొరికింది. మరి బీద ప్రజానికం సంగతి ఏంటి? ఈ బీద ప్రజల మీద కత్తిగట్టడానికి కారణం ఏంటి? అందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి తెలంగాణలో మూసి పక్కన అక్కడ నాగోల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే
హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వరకు ఎవరిది ముట్టుకున్నా రక్త తర్పణం జరుగుతుంది అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఈరోజు ముఖ్యమంత్రిగా తెలియజేస్తా ఉన్నా, సుందరీకరణ శుద్ధి చేయాలనుకుంటున్నారు కదా మూసిని. ప్రతి ఇంట్లో 2 బాటలు రక్తం ఇస్తాం, ఆ రక్తం తీసుకుపోయి కడుగురా కావాలంటే మూసిని. అంతేగాని ఏ ఇల్లును కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. అయితే కాలనీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హైదర్ షాగోడ్ గ్రామం నుంచి ప్రతి ఒక్క యువకుడు మీ వెనకాల వస్తాడు. మీరు చూస్తూ ఉంటారా? ఇక చూస్తూ ఉండే రోజులు పోయినాయి. ఏ హైడ్రా వచ్చినా అధికారి వచ్చినా తిరుగుబాటు చేయండి, ఆ తిరుగుబాటుకు మేమంతా మీతో వస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మన దగ్గర ఉన్నటువంటి బీద ప్రజానికమంతా ఏకమయ్యింది. ఒక్క కోతి చచ్చిపోతే 100 కోతులు వచ్చి రోడ్డును జామ్ చేస్తాయి. మనం బీద వాళ్ళం. ఒక్క నిర్ణయం ముట్టుకున్నా 1000 ఇండ్లు పోయినా పోకపోయినా 1000 ఇండ్లు తిరుగుబాటు చేయాలి. ఆ తిరుగుబాటు జరిగినప్పుడే మనకు ఇండ్లు నిలబడతాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నేను ఈరోజు హరీష్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు అందరికన్నా ముందుగా మా బాధలను ప్రత్యక్షంగా చూపించడానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు తల వంచి అభినందన తెలియజేస్తూ, మీడియా ఈ బాధలను చూపిస్తే మా బాధలు తొలగించే బాధ్యత కూడా మీడియానే తీసుకుంటుంది. కాబట్టి వాస్తవాన్ని చూపించవలసిందిగా మీడియాకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ స్వామి గౌడ్ అన్న. సమయం తక్కువ ఉంది, ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, తొందరగా ముగించేద్దాం. మాజీ హోంమంత్రి వర్యులు, శాసన మండలి సభ్యులు, పెద్దలు महमूद अली साहब बात करेंगे. सभी भाइयों को मेरा सलाम और नमस्कार. ये केसीआर गवर्नमेंट नहीं है गरीबों की, ये कांग्रेस गवर्नमेंट है. रेवंत रेड्डी साहब परेशान करना चाहते हैं सारे लोगों को. काई का हटरा, काई का मूसी डेवलप कर रहे हैं. पहले गरीबों को देखिए, बाद में मूसी को डेवलप कीजिए. मूसी डेवलप करने के लिए टाइम है आपके पास, मगर गरीबों को बेघर करें तो गरीब कहाँ जाएंगे? ये आपका सपना है. हैदराबाद में आप इलेक्शन नहीं जीते, इसलिए हैदराबाद के लोगों को परेशान करना चाहते हैं, बेघर करना चाह रहे हैं. हमारे अर्दिल अजीज लीडर हरीश राव साहब यहाँ पर है, सबिता मैडम साहिबा यहाँ पर है, मल्लाडी साहब यहाँ पर है, हमारे तमाम अदर मिनिस्टर्स है, आपके साथ है. हम मर जाएंगे पर आपके साथ रहेंगे, गरीबों का हक दिलाएंगे. गरीबों का कोई मसीहा लीडर है वो केसीआर साहब है. उन्होंने तेलंगाना हासिल किया, तेलंगाना को इंडिया की नंबर 1 सिटी बनाने की कोशिश की, और आज इंडिया में नंबर 1 सिटी है तो हैदराबाद स्टेट और तेलंगाना है. मगर कभी किसी गरीब को नहीं हटाए. मूसी के लिए उन्होंने तकरीबन 15,000 मकान रिजर्व रखे हैं, मगर रेवंत रेड्डी साहब किसी की सुनने वाले नहीं है. 1 लाख मकान बनाए गए, किधर गए? गरीबों को दिए गए, गरीबों को भी खींचा गया आ रहा है. ये रेवंत रेड्डी अवाम के दोस्त नहीं है, अवाम के दुश्मन है. दूसरे लोगों के साथ मिलकर लंदन में जाकर एक इंस्पेक्शन कर यहाँ के गरीबों को सताया जा रहा है. हम इसकी सख्त मजम्मत करते हैं और हम हुकूमत से मुतालबा करते हैं. गरीबों की हुकूमत होती है, बेघर मत कीजिए, गरीबों को बेघर मत कीजिए. घर में लोग रहने वालों को अगर बेघर कर देंगे कहाँ जाएंगे? बता रहे लोग इंस्टॉलमेंट पर मकानात खरीदे, कब तक अदा करते रहेंगे? पर आपने मकानात तोड़ देंगे, उन्हें बेघर कर देंगे, वो बेघर हो जाएंगे. इसलिए हमारा बीआरएस पार्टी का मुतालबा है, किसी भी एक घर को मत तोड़िए, ऐसी गलती मत कीजिए. अगर आप गरीबों को सताएंगे आप कहीं कर नहीं रहेंगे. आप इंडिया में तेलंगाना में रहना है तो तेलंगाना के लोगों के हक के लिए आवाज उठाइए, ना कि उनको बेघर कीजिए. आज मैं तमाम मेरे भाइयों से कहता हूँ, आपके लिए एक ही महान लीडर है वो केसीआर साहब है. एक ही पार्टी है, बीआरएस पार्टी है. आपके हक के लिए लड़ने वाली ये कांग्रेस पार्टी धोखा देकर इख्तियार में आई है, अब आपको सता रही है. इसके लिए आप मजबूत हो जाइए. आपके साथ केसीआर साहब है, हरीश राव साहब है, सबिता मेरी बहन साहब है, सभी वोटर्स यहाँ पर आपके साथ है, और आपके हाथ मजबूत करने के लिए हम आपके साथ रहेंगे. हम आपके साथ जिएंगे, आपके साथ मरेंगे, पर आपको तकलीफ होने नहीं देंगे. ये हमारा वायदा है. मेरे तमाम भाइयों बहनों, मुत्तहिद हो जाइए, आपका कोई बिगाड़ नहीं सकता. आपके साथ बीआरएस पार्टी है, आखिरी दम तक आपके साथ रहेगी. आपके तकलीफों में, आपके दुख में हमेशा आपके साथ जीएंगे, आपके साथ मरेंगे, और आपके हक के लिए आवाज उठाते रहेगी, और आपको बेघर नहीं करने देगी. अब आपके साथ हमेशा केसीआर साहब रहेंगे, पूरी टीम रहेगी. इंशाल्लाह आपको हर तरीके से
जो सपोर्ट की जरूरत है पूरी पूरी सपोर्ट की గౌరవనీయులు जय तेलंगाना మాజీ మంత్రివర్యులు जय तेलंगाना శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మనకు మద్దతు ఇవ్వడానికి మన హైదరాబాద్ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం యొక్క తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ డెలిగేషన్ ఈరోజు మీ ముందుకు వచ్చి జరిగింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోర్రి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే మా కర్తవ్యం కాదు. బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. అందరితో మా పని అయిపోలే. ఈ తెలంగాణ గడ్డ మీద భూమి ఉన్నంతసేపు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మీ ఆస్తులు ధ్వంసంగా కూడా కాపాడేది బీఆర్ఎస్ పార్టీ ఒకటే. మీకు అండగా ఉండే పార్టీ ఈరోజు ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా లేకున్నా కూడా పేదల ప్రజలు వెంబడి ఉంటారని చెప్పి మరొకసారి రుజువు చేసింది. ఈరోజు తెలంగాణ 4 పార్టీలు ఉన్నాయి. ఏ ఒక్క పార్టీ మేరకు వచ్చిందా? రాలే. మీ ఎమ్మెల్యే వచ్చిందా? మీ ఎమ్మెల్యే మీ దగ్గరికి రాలే. ఆ ఎమ్మెల్యే ఎటు కాకుండా అయిండు, గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ కాకుండా వేయండు, కాంగ్రెస్ పార్టీ కలిసితే కాంగ్రెస్ పార్టీ కాకుండా వేయండు, ఆఖరికి ఓట్లేసిన ప్రజలకు కూడా కాకుండా వేయండి. ఈరోజు ఎందుకయ్యా ప్రకాష్ గౌడ్ సాబ్ 4 సార్లు గెలిపించారు. ఇక్కడ ఉన్నంత బీసీ బిడ్డలే, ఇక ఉన్నంత మైనార్టీ బిడ్డలే. నీకు ఓట్లేసి గెలిపించే కర్మానికి నువ్వు ఇంట్లో పండుకుంటావు. రా, నీకు ఆ పదవి ఎందుకే? రా, ప్రజల మధ్య ఉండు, పదవి రిజైన్ చేయి, ప్రజల మధ్య ఉండు, ఇది ప్రజలకు అండగా ఉండు. కాంగ్రెస్ పార్టీ ఉంటివి, అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీకి పోయినట్టువి. మరి అభివృద్ధి జరుగుతలేద్దా? మర్రా, ప్రజలకు అండగా ఉండు. నీకు ప్రజలు ఇచ్చిన ఆ పదవి ఉంటే ఏంది, లేకుంటే ఏంది? ఈరోజు సోదరులారా, చాలా బాధగా ఉన్నది ఒకరు మాట్లాడుతుంటే. దేశాన్ని కాపాలగా ఉన్న ఫౌజీ భార్య వచ్చి నేను దేశాన్ని కాపాడుతున్నా భర్త నా ఇల్లును కాపాడమని చెప్పంటే చాలా బాధ కలుగుతుంది. గర్భిణీ స్త్రీ కూడా బాధపడుతున్నది. మేము ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం, వీళ్ళందరి పక్షాన రేవంత్ రెడ్డి గారు ఒకటే సూటిగా అడుగుతున్నాం. మేము ఎందుకోసం చేస్తున్నాం ఈ సుధరీకరణ? అన్నారు మీరు థేమ్స్ నదని, నేను థేమ్స్ నదికి వెళ్ళాను అన్నారు. మీరు సౌత్ కొరియా సియోల్ అన్నారు, సియోల్ కూడా వెళ్ళొచ్చాను. నేను కరీంనగర్లో మానేరు వరకు కోసం వెళ్ళాము. కానీ ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం గుణంగా ఒక్క ఇల్లు ఊలగొట్టకుండా ఈరోజు ఆ థేమ్స్ నది సుందరికి చేశారు. ఎక్కడ సియోల్ కూడా నడి బజార్లో ఉంటుంది, ఎక్కడ ఒక ఇల్లు కూలగొట్టలే. మీరు ఇల్లు కొట్టడానికి కారణం ఏంటి అంటున్నాం. మొన్ననే మీరు ప్రపంచ బ్యాంకుకి వెళ్ళారు, వాళ్ళు నిధులు ఇవ్వాలంటే మాకు ల్యాండ్ బ్యాంక్ కావాలంటారు. వారి నిధుల కోసం మీరు ఈరోజు పేద ప్రజల ల్యాండ్ తీసుకుంటారా? మరి పోనీ తీసుకొని ఏం చేస్తారు? ప్రజలంతా ఒకటే అడుగుతున్నారు. మీరు తీసుకొని మీరు ఏం చేస్తారు? మళ్ళీ అమ్యూజింగ్ పార్క్ కడతారు కదా, వాటర్ ఫౌంటైన్ కడతారు కదా. మరి బఫర్ జోన్ అదే కన్స్ట్రక్షన్, దాన్ని ఎవరెచ్చి కూడా కొడతారు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నేను సూటిగా ప్రజల పక్షాన బడుగు బలహీన వర్గ పక్షాలు అడుగుతున్నాం, ఇలాంటి మానుకోండి. పేదల ఉసురు తలగకూడదు. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, మా పార్టీ ఈ భూమి మీద పేద ప్రజలు కష్టపడుతుంటే ముందుండే పార్టీ మా పార్టీ. మేమందరం కూడా 24 గంటలకు అండగా ఉంటాము. అధైర్యపడకండి, ఎవరు కూడా అధైర్యపడకుండే మేము మీ వెంట ఉంటా అని చెప్పి మరొక చెప్పుకుంటూ, మా పార్టీ డెఫినెట్గా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము వెనుకపోతున్నాం మార్కింగ్ చేయమని. మళ్ళీ తదుపరి చర్య తీసుకుంటే మొత్తం ఎమ్మెల్యే టీం అందరం వచ్చి ఈరోజు మీకు అండగా ఉంటామని చెప్పుకుని మరొక చేసుకుంటాం. మీ అందరూ కూడా జై తెలంగాణ. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరిమణి, మరి మీ ఇక్కడ రాజేంద్ర నగర్ లో 2 పర్యాయాలు మన ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు. మీ అందరికీ సుపరిచితురాలు సబితక్క గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, అదేవిధంగా కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులు మత్స్యంచారి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులందరూ వచ్చున్నారు. పెద్దలు గౌరవనీయులు ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు, సోదరులు మల్లారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారితో పాటు గౌరవ శాసనసభ్యులందరూ వచ్చున్నారు. ఈరోజు గోపాల్ గారు వచ్చున్నారు, వెంకటేష్ గారు వచ్చున్నారు, కౌశిక్ రెడ్డి గారు వచ్చున్నారు,
సంజయ్ గారు వచ్చున్నారు, ఎమ్మెల్సీ గారు నవీన్ రెడ్డి గారు వచ్చున్నారు, కృష్ణారావు గారు వచ్చున్నారు, వివేక్ గౌడ్ గారు, ఇంతమంది ఎమ్మెల్యేలు అందరం కూడా, మరి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ మాజీ శాసనసభ్యులు కూడా ఉన్నారు. అందరు కూడా ఇక్కడ కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారితో పాటు లక్ష్మారెడ్డి గారు, స్వామి గౌడ్ గారు పెద్దలు గౌరవనీయులు, వారైతే మనందరి సుపరిచితులు. వారితో పాటు వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు. వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క మాట, ఈరోజు మేము ఇక్కడికి వస్తున్నామని నిన్న టీవీలో హరీష్ రావు గారు అనౌన్స్ చేసినప్పుడు ఉదయం 8:30 వరకు తెలంగాణ భవన్లో ఉన్నారు. వీళ్ళందరూ భరోసా ఇవ్వాలి, మన బాధ్యత, ఖచ్చితంగా వెళ్ళాలి ఐదర్శగోట అని చెప్పి మీరందరూ ఇక్కడికి వచ్చి మాకందరికీ వీళ్ళందరికీ ధైర్యం ఇచ్చే ప్రయత్నంలో వచ్చిన ప్రతి సోదరుడికి, ప్రతి నాయకుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారం రోజుల నుండి వింటూ ఉన్నాను. మా బాబు మీతో మాట్లాడుతూ కార్తీక్ కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. పలానా కాలనీలు ఇట్లా పోతుంది, పలానా అపార్ట్మెంట్ ఇట్లా పోతా ఉంది, ఇట్లా అవుతుందమ్మా, నోటీసులు ఇచ్చున్నారని చెప్తా ఉంటే, సరే ఇంకా కొంత ఎక్కడెక్కడ ఇస్తున్నారో క్లారిటీ రావాలి కదా, వచ్చినాక వెళ్దామన్నాను. కానీ నిన్న మీరందరూ కూడా 6 గంటల వరకు తెలంగాణ భవన్కి వచ్చి మీరందరూ కూడా మీ ఆవేదన ఏదైతే చెప్పినారో, కేసీఆర్ గారు నాయకత్వంలో ఆదేశంతో గౌరవ హరీష్ రావు గారు అందరం కూడా అక్కడికి రావడం జరిగింది. మీరందరూ గట్టిగా ఏ విధంగా అయితే అంతవరకు వచ్చున్నారు, తెలంగాణ భవన్ వరకు వచ్చి గట్టిగా మీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వంలో కొంచెం కదలిక వచ్చింది. ఇద్దరు ఆఫీసర్లు వచ్చి ఒక మీటింగ్ పెట్టి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది సరిపోదు, మనకందరు కూడా సరిపోదు. ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరిని చూస్తున్నాం. ఒక్కరొక్కరి మాటల్లో ఆ బాధ వింటుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఇప్పుడు ఒక ఆడబిడ్డ మాట్లాడింది, 9 నెలల గర్భవతిని, నెల రోజులు నిద్ర లేకుండా ఉన్నాను అని చెప్తుందంటే, ఒక్కసారి పైన ముఖ్యమంత్రి గారికి నిజంగా మానవత్వం ఉంటే ఈరోజు మాట్లాడిన ఒక్కరొక్కరు మాట్లాడిన మాటలు వింటే ఖచ్చితంగా పునరాలోచించాలి. కానీ ముఖ్యమంత్రి గారికి రోమ్ చక్రవర్తి లాగా ఉంది. రోమ్ తలగబడుతుంటే పీడియలు వాయించినట్టు ఇక్కడ ఇంతమంది ఆక్రనందనల ఆక్రోషంతో గుండెలాగి చనిపోతుంటే కూడా వినిపించినట్టు ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్న విషయాన్ని మనం గమనించున్నాం. నా రిక్వెస్ట్లో మీకు అందరికీ ఒకటే, ప్రతి కాలనీ నుండి ఇప్పుడు మీరు మాట్లాడున్నారు కదా, గట్టిగా నిలబడండి, గట్టిగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి, పోరాటం చేద్దాం. మీ ఇళ్ళకి డక్కదలకుండా చూసుకుంటాం. కానీ అందులో ఎవరో ఒకరు అటు ఇటు పోయింది అనుకోండి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, మేము కన్విన్స్ చేసి తీసుకుంటాం అనే లెవెల్లో మాట్లాడుతున్నారు. దయచేసి ఒక్కరు హీల్డ్ అయినా మొత్తం అందరికీ దెబ్బ తగులుతుంది. కాబట్టి మీరు ఐకమత్యంగా ఉండి కొట్లాడితే ఒక్కరు కూడా మీ దగ్గరికి రాలేకపోతారని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. పోతున్న వాళ్ళే కాదు, ఈ ఐదర్శగోట్ల వందలాది కాలనీలు ఉన్నాయి, ఈ బండ్లగూడ కార్పొరేషన్లో వందలాది కాలనీలు ఉన్నాయి. దయచేసి అందరు కూడా వీళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని మాత్రం మిగతా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మాకెందుకు, మాకు రాలే కదా, వాళ్ళకి కదా తగిలింది, మేము బాగానే ఉన్నామని కాదు. నిజంగానే ఇట్లా ఒకరొకరిని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో మనం కూడా కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి అందరం సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి. ఎప్పుడు అవసరం ఉన్నా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని బీఆర్ఎస్ భవన్ నుండి కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో స్టేట్మెంట్ ఇవ్వడం, నేను హరీష్ రావు గారు రావడం, మీకు అందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం అనేది చూస్తున్నాం. ఖచ్చితంగా మీరు అందరు కూడా నిన్న చెప్పినట్టే లీగల్గా అయినా ఫైట్ చేయడానికి సిద్ధం. అసలు మీ దగ్గరికి రాకుండా ఆపాలనే అందరి తాపత్రయం. ఆ విధంగా ఫైట్ చేద్దాం. మీరందరూ గట్టిగా ఉండండి అని మీకు అందరు కూడా మరొకసారి మనవి చేస్తూ, ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ ఇస్తలేరు. ఇప్పటికీ కూడా ఎంతవరకు ఏం పోతుంది అని ఒక క్లారిటీ ఇస్తలేరు అధికారంలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు. ఏదో ఒక భయం చేసి భయభ్రాంతులకు చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడతారు. గౌరవ సభాధ్యక్షులు సోదరిమణి సబితా ఇందరెడ్డి గారికి, ఈనాటి ఈ కార్యక్రమ హరీష్ అన్న ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు ప్రతిపక్ష శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి గారు, గౌరవ అన్న గంగుల కమలాకర్ గారికి, మల్లారెడ్డి గారు, మహమూద్ అలీ గారు, పెద్దలు స్వామి గౌడన్న గారికి, గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు, కౌశిక్ రెడ్డి గారు, వివేక్ గారు, కృష్ణారావు గారికి, కాలేరు వెంకటేశన్న గారు, గోపాలన్న గారికి, శాసన మండలి సభ్యులు నవీన్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారు,
యువ నాయకులు మిత్రులు కార్తిక్ రెడ్డి గారికి, మిగిలిన నాయకులకు, ఐదర్శ కోట ప్రజలకు అందరికీ, మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరూ ధైర్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. 6 నూరైనా ఒక్క ఇల్లు కూడా కులగొట్టకుండా ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా చూసిన మీ తాటాకు సప్పులని. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. బట్ ఈ మూసీ రివర్ కానీ, ఈ ప్రాంతం కానీ, బాపుఘట్ ప్రాంతం కానివ్వండి, అదేవిధంగా షదర్ఘట్ ప్రాంతం కానివ్వండి, కొన్ని 50-60 సంవత్సరాల క్రితం, కొంత అయితే 70-80 సంవత్సరాల క్రితమే ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, అదేవిధంగా వాటర్ బిల్లు కూడా కడుతున్నాం. ఎందుకు ఆ రోజు పర్మిషన్స్ ఇచ్చారో ఈ ప్రభుత్వం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇదంతా రివర్ బెడ్ అని చెప్పి 3-4 రోజుల నుంచి అధికారుల హడావిడి, ఎక్కడ చూసినా కానీ ఆ మార్క్ వేసిపోవడం అనేది ప్రజలని ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నెట్టేసి, ఈరోజు గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని మీరు చూశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 8 మాసాలు కూడా కాలే. ఈ 8 మాసాల కాలంలో చేస్తున్న అరాచకాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మీకు ధైర్యం చెప్పడమే కాకుండా, ఈరోజు తెలంగాణ భవన్లో న్యాయవాదులకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ని కూడా ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది పార్టీ. ఈ కేసు కూడా మేమే కొట్లాడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా మరి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు బుల్డోజర్లను తీసుకొచ్చి హైడ్రాని ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్. నేను అడుగుతా, మొన్నటిదాకా మా ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టారని అడిగాను. మరి ఇప్పుడు ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. దగ్గర దగ్గర 68,000 ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము ఆల్రెడీ అలాట్ చేసినాం. కట్టిన ఇండ్లన్నీ అలాట్ చేసినాం. నేను ఈ యొక్క వేదిక ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా, నిజంగా 16,000 ఇండ్లు బాకీ ఉంటే ఆ వివరాలు పంపించండి, ప్రెస్కు రిలీజ్ చేయండి. మోసం చేస్తారు ప్రజల్ని. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ లేవు. అనవసరంగా మోసం చేసి ఈరోజు 16,000 ఇండ్లు మీకు రిహాబిటేషన్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడనో జియాగూడ ప్రాంతం కానీ, లేకపోతే సికింద్రాబాద్ ప్రాంతం కానీ, ఎల్బీ నగర్ ప్రాంతం కానీ, అదేవిధంగా మేడ్చల్ ప్రాంతంలో కానీ కొన్ని ఏరియాలో కట్టిన ఇండ్లల్లో కొన్ని ఇండ్లే మిగిలినాయి. అంటే మొత్తం కలిపితే 700-800 కూడా లేవు. కానీ వీళ్ళు 16,000 ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ, నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నిజంగా 16,000 ఇండ్లు ఉంటే మీరు ప్రెస్కు రిలీజ్ చేయండి. ఎక్కడ కూడా ఇల్లు లేవు. అయినా ఇక్కడ స్థానికంగా 46 ఏళ్ల నుంచి మీరు ఉన్న తర్వాత ఎక్కడో ఇస్తే పోతామంటే మీ ఉపాధి ఎక్కడికి పోవాలి? మేము ఉద్యోగం చేసుకోవడానికి కానీ, లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి కానీ, పిల్లల చదువులు మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకు. అప్పటి వరకు ఆ పిల్లల్ని ఎక్కడ? కానీ చాలామంది ఒక భయానకమైనటువంటి వాతావరణంలో, నిన్ననే ఒక తల్లి మరి గుండె నొప్పి వచ్చి చనిపోవడం, కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోవడం, కొంత భయానకమైనటువంటి వాతావరణంలో మరి ప్రజలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే ఇదే కనిపిస్తుంది. నేను టీఆర్ఎస్ పార్టీగా, బీఆర్ఎస్ పార్టీగా మీ అందరికీ మేము హామీ ఇచ్చేది ఒకటే, మేమున్నాము, మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా ఉండండి. మేము చట్టపరంగా, న్యాయపరంగా కొట్లాడేది డెఫినెట్గా కొట్లాడతాం. రెండోది, ఎక్కడికక్కడ మా పార్టీ కానివ్వండి, మా ఎమ్మెల్యేలు కానివ్వండి, మా నాయకత్వం కానివ్వండి, మేమే కొన్ని ఏరియాలు పంచుకొని
ఆ ఏరియాలలో మీతో పాటు మేమే ఉండడానికి కూడా సిద్ధంగా ఉంటాం. కానీ మీ మీద ఎటువంటి ఇబ్బంది ప్రభుత్వం తలపెడితే ఏడికైతే ఆడికి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోపల ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి గారికి చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చింది. మీ నుంచి ప్రజలు కోరుకుంటుంది బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కోరుకుంటారు. కానీ ఈ విధంగా అరాచకాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి నిద్ర లేకుండా చేయడం అనేది ఇది మీకు శ్రేయస్కరం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఎవరైతే ఈ యొక్క మూసీ రివర్ ప్రాంతంలో ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రజలకు, ఆ చుట్టుపక్కల మూసీ రివర్కు సంబంధం లేని ప్రజలు కూడా వీరికి కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది. మన ప్రాంతంలో కొంతమంది ప్రజలకు ఇబ్బంది జరిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వాళ్ళకు అండగా నిలబడవలసినటువంటి అవసరం ఉన్నది. నేను మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నాను, మీరు ఎప్పటికప్పుడు ఈ ప్రజలకు మరి చేరువుగా ఉండి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నుంచే మరి హరీష్ రావు గారి నాయకత్వంలో మేమందరం బయలుదేరినాం. ఇక అన్ని ప్రాంతాలు పర్యటన చేస్తాం, ప్రజలకు ఒక భరోసా ఇస్తాం. ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా మేము మీకు అండగా నిలబడతాం. మేము 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఏమి మేలు చేయాలనో మేము ఆలోచించడమే తప్ప కీడు చేయాలి హాని చేయాలి అనేటువంటి ఆలోచన మా ప్రభుత్వంలో ఏ రోజు కూడా మనం చేయలే. ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఒక పెన్షన్ ఇచ్చినాం, పేదవాళ్ళ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. రెండోది, పేదవాళ్ళతో పాటు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మన ప్రభుత్వం కోరుకుందే తప్ప ఏ రోజు ప్రజల్ని ఇబ్బంది పెడితే, ఈ రోజు మీకు అందరూ తెలుసు, ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాలు ఇళ్ళకాలం ఉండవు. శాశ్వతంగా ఆ పార్టీలు మూసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా మీకు అన్ని విధాలుగా అండదండలుగా మేము ఉంటామని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సీనన్న. ఇప్పుడు పెద్దలు హరీష్ అన్నను మాట్లాడాలని కోరుకుంటున్నాను. కాలాతీతమైంది, నేను ఎక్కువ టైం తీసుకోను, మిత్రులందరూ కూడా మాట్లాడారు. గౌరవనీయులు యువ సోదరుడు కార్తీక్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సోదరిమణి సవితక్క గారు, శ్రీనివాస్ యాదవ్ అన్న గారు, గంగుల కమలాకర్ గారు, మల్లారెడ్డి గారు, మహమూద్ అలీ గారు, స్వామి గౌడ్ గారు, వివేక్ గౌడ్ గారు, కాలేరు వెంకటేష్ గారు, డాక్టర్ సంజయ్ గారు, నవీన్ రెడ్డి గారు, కృష్ణారావు గారు, మా గోపాలన్న గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో తమ ఇల్లు పోతాయని ఎంతో బాధతో ఆవేదనతో మమ్మల్ని కాపాడండి ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా మీకు ఒకటే మాట, ధైర్యంగా ఉండండి, ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచంలాగా గోడగా మేము ఎమ్మెల్యేలమందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా, ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుబుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని 3 ఆత్మహత్య చేసుకున్నారు, 3 ప్రాణాలు పోయినాయి ఇప్పటికే. ఇంకెవరు చనిపోవద్దు దయచేసి, అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక. ఇందాక చాలా మంది డాక్యుమెంట్లు తెచ్చిచ్చారు. ఇదొక లేఅవుట్, విశాల్ నగర్ కాలనీ లేఅవుట్. ఎప్పుడు అప్రూవ్ చేశారు? 1994. అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.
94లో లేఅవుట్ వచ్చింది. తర్వాత వీళ్ళకు మున్సిపల్ ఇంటి అనుమతులు ఉన్నాయి, వీళ్లకు ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొనుక్కుంటే రిజిస్టర్ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పేదల తప్పెక్కడున్నది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు చేసింది, మున్సిపల్ అనుమతులు ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చిండ్రు. అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసీ ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఏం చెప్పిండ్రు? ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది? గరీబీకు హటావ్ అంటది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే గరీబోంకో హటావ్ అంటుండ్రు. या तुम गरीबी को हटाना चाहते या गरीबों को हटाना चाहते मैं पूछना चाहता हूं. ఏం ఇందిరమ్మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన. కానీ నీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు, పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. హస్తం గుర్తు అంటే మీరు అపన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్ కి రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. एक काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो. तुम क्या समझ गए? హస్తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా? పాపం ఆ గర్భిణీ స్త్రీ, అమ్మాయి పేరు మర్చిపోయినా, 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణి మాట్లాడుతూ ఉంది. నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్కా చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే, నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే. నాకు అర్థమైతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే, మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటూ ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లుంది కదా, ఫస్ట్ నీ ఇల్లు కూడా కొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది, నీ తమ్ముని ఇల్లే FTL ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూలా అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్క న్యాయం? ఈ పేదలు ఎంతో జీవితకాలం కష్టపడి ఒకరు ఇల్లు కట్టుకుంటారు. ఇందాక ఒక ఇద్దరు పాపం, ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది, సరిత అని, వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్, మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది. ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు. అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడారు. ఈ దేశాన్ని కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండ్లాడుతున్నారు. దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఎంత దుర్మార్గం! ఇలా ఇందాక ఒక మిత్రులు మాట్లాడుతూ, హసం గారు అనుకుంటా, ఆయన మాట అన్నాడు, నీ ప్రభుత్వం యొక్క జీవితకాలం 5 ఏళ్ళు, కానీ మా ఇల్లు అనేది జీవితకాలపు కళ. ఒక కుటుంబానికి, ఒక కుటుంబం యొక్క ఒక జనరేషన్ కళ. నీ 5 ఏళ్ల ప్రభుత్వం మా జీవితకాలపు కళను ఎలా కూలుస్తారు, నీకు హక్కెక్కడిది అని చెప్పి హసం గారు విశాల్ నగర్ నుంచి ఆయన వచ్చి మాట్లాడారు. ఇన్ని విన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు? చేయడానికి చాలా ఉన్నాయి. నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అని మాట ఇచ్చినవు, గా పని చేసే ప్రయత్నం చేయి. దానికి డబ్బులు లేవంటుండు. రైతులకు 7500 రైతు బంధిస్తా అన్నాడు, గా పని చేయవంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు,
ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ అంటే డబ్బులు లేవు అంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు, దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడతలేరు. 6 నెలలకేళ్ళి నువ్వు మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలే. గా పిల్లలకు పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు. సుందరీకరణ, మూసి సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా? పైసలు నువ్వు ముందు 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి, 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి. పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టారట. పేదవాళ్ళని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవరు భయపడద్దు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటుంది. మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వాళ్ళ మేము ముందుకు వచ్చారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మేమందరం కూడా అసెంబ్లీలోనైనా బయటైనా ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం. మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది మాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు, మా అన్నగారు అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం. బుల్డోజర్ వస్తే ముందు మమ్మల్ని కూలగొట్టాలి, మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు. అంత దూరమైన ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. భయపడద్దు. ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడ్డారు. ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా మీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి బ్యాంకులల్లో. ఈ ఇల్లు కూలగొట్టాడు, బ్యాంకు ఊరుకుంటాడా? ఏడుండాలి, ఉండడానికి ఏడుండాలి, బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ ఎడగట్టాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని అడుగుతా ఉన్నా. అందువల్ల ఇది మీది న్యాయమైనటువంటి డిమాండ్. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఇందాక మిత్రుడు చెప్పాడు, ఇదే మూసీ మీద 6 కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు. 40 50 అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఈ కట్టుకున్న పేదోళ్ళ ఇండ్లకేమో నంబర్లు వేస్తున్నావు. ఇదే మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని 6 పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగులు కడితే దాన్ని ఎందుకో ఆపడు, దాన్ని ఎందుకో నోటీసులు ఇయ్యడు, దాన్ని ఎందుకో కూలగొట్టాడు. ఎందుకంటే వాళ్ళు పెద్ద వాళ్ళు. ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను, ఈ పేదవాళ్ళను ఏం చేసినా ఎవడు రాడనుకుంటుండు. ఆ బలిసినోళ్ళను మాత్రమేమో దగ్గరుండి కట్టిస్తుండు, పేదోళ్లకు మాత్రం నోటీసులు ఇస్తుండు. కానీ ఈ పేదవాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా మూసీ ప్రాజెక్టు నీకు అంతగా చేయాలంటే విత్ ఇన్ ద ప్రాజెక్ట్ చేయి. వెనకట నిజాం గారు 1908లో వరదలు వస్తే కూడా నిజాం రాజు ఇల్లు కూలగొట్టలే, మూసీకి గైడ్ వాల్ కట్టిండు. గైడ్ వాల్ కట్టి వరద బయటకు రాకుండా ఆలోచన చేసిండు మూసీ రాజు, ఆనాడి నిజాం రాజు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ నిజాంకు మించి ఒక హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడు. పేదోళ్ళని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. తప్పకుండా మేము కంటిన్యూ చేస్తాం. మిగతా కాలనీ వాళ్ళు కూడా వచ్చి చాలా మేము మాట్లాడాలని మా దగ్గరికి రండని ఎంతో మంది వచ్చి ఇక్కడ మా స్లిప్పులు కూడా పంపారు. అంతటికీ రాలేకపోయినా డెఫినెట్గా ఎమ్మెల్యేలుగా విడిపోయి మీ కాలనీలకు వచ్చి ఎక్కడ సమస్య వచ్చినా మీకు అండగా నిలబడతాం. నిన్న మీకు చెప్పినట్టుగా మా లీగల్ సెల్, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్లో కూర్చొని ఉంటుంది. ఎందుకంటే మీరు చూసిండ్రు, రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు. 1 రోజులు నోటీస్ ఇచ్చిండ్రు ఆ కాలనీకి. 1 రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకో అన్నట్టు. ఆయన పోయిండు, కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీవై ఏం చెప్పిండంటే, మేము ఇప్పుడే కూలగొట్టాం, మేమంతా సర్వే చేస్తాం, ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం, అప్పటి కూలగొట్టమని ప్రభుత్వ ప్లీడరే పోయి హైకోర్టులో అఫిడవిట్ వేసిండు. అంటే ఈ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, ఈ పేదోళ్ళకు మాత్రం నోటీస్ లేదట. ఈ పేదోళ్లకు కనీసం అడగరట. రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని నంబర్లు చేస్తాం, కూలగొట్టమంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా. పేదలకు మీరు సాయం చేస్తారా, పేద బతుకులు ఆటం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీకేమన్నా
చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్గా తెలంగాణ భవన్కు రండి, మా తలుపులు తెరిచే ఉంటాయి. అది ప్రజాభవన్, తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్, తెలంగాణ భవన్. మీరెవరైనా రావచ్చు, అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం, మాట్లాడతాం, లీగల్ సపోర్ట్ చేస్తాం, ప్రత్యక్షంగా కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం. ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే మా సబితక్కకో మాలో ఎవరికైనా ఫోన్ చేయండి. మేము నిమిషాల్లో, మీకు ఎక్కువ దూరంలో లేం, మేము ఉండేది కూడా ఇక్కడ నుంచి పావు గంట దూరంలోనే ఉంటాం. ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి మీకు అంతా నిలబడతాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ విత్ యూ. ఇట్ ఈస్ ఎ జెన్యున్ కాజ్, న్యాయబద్ధమైన కోరిక మీరు కోరుతున్నటువంటిది. జీవితకాలం కష్టపడి రూపాయి జమ చేసుకొని మీరు ఈ ఇల్లు కట్టుకున్నారు. అందువల్ల తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరందరూ కలిసి ఉండండి. మీ గురించి లీగల్గా కూడా కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా మరి ఒత్తిడి పెంచుతాం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మౌనాన్ని వీడాలి, బయటకు రావాలి, దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వేదో ఆఫీసర్లతో ప్రెస్ మీట్లు పెట్టించుడు కాదు, బయటకు రా, బయటకు వచ్చి ఈ యొక్క ప్రతిపాదన విరమించుకుంటున్నా చెప్పి ఈ వేలాది మంది మూసీ పరివాహక ప్రజలకు హామీ ఇయ్యి కనీసం వాళ్ళు కంటి నిండా నిద్రపోయే విధంగా చెయ్యమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వేదో మౌనంగా లోపల కూర్చుండు కాదు. దేనికోసం గెలిపిస్తారు? ఒక ప్రభుత్వం పేదలకు సాయం చేయాలి, పేదలకు మేలు చేయాలి, పేదలకు పనికొచ్చే పని చేయాలి తప్ప పేదల జీవితాలు కూల్చే హక్కు నీకు కానీ నీ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందువల్ల ఆయన కూడా మౌనం వీడాలి, బయటకు వచ్చి ఈ ఆలోచన, ఈ ప్రతిపాదన విరమించుకొని ఇంకా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రోజు పేపర్ తిప్పితే చాలా మంది ఆడపిల్లలు స్కూళ్ళల్లో, హాస్టళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్న ఫోటోలు పేపర్లు చూస్తున్నాం. నీ దగ్గర అన్ని డబ్బులుంటే ముందు పోయి గవర్నమెంట్ స్కూళ్లకు బిల్డింగ్లు కట్టు, ఆడపిల్లలకు టాయిలెట్లు కట్టు, ఎన్నో అత్యవసరమైన పనులు ఎన్నో ఉన్నాయి. ఆ హాస్పిటల్ కట్టు, పేదలకు మంచి వైద్యం అందించు. నిన్న మేము గాంధీ ఆసుపత్రికి పోతే పారాసిటమాల్ గోళీలు లేవట, టానిక్ లేదు, గోళీలు లేవు, మందులు లేవు. ఏందయ్యా అని అడిగితే డబ్బులు లేవు సార్ అంటున్నాం. టీఎస్ఎంఐడిసికి డబ్బులు ఇవ్వకపోతే మందులు సప్లై చేసేటోళ్ళు ప్రభుత్వ దవాఖానాలకు మందులు సప్లై చేయడం ఆపేసిండ్రు. గా మందులు కొను, పేదలకు వైద్యం అందించు. అది విడిచిపెట్టి మూసీ కడతా, మూసీ సుందరీకరణ. నీ సుందరీకరణ కాదు, ఇది పేదల బతుకులాగం చేసే పని చేస్తా ఉన్నావు. ప్లీజ్ డ్రాప్ ద ప్రపోజల్. నీకంత చేయాలని ఉంటే ఉన్న దాంట్లో చేయి. బఫర్లకు ఎందుకు వస్తున్నావు? బఫర్లో నువ్వే కదా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, నీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. నువ్వు తెలుగుదేశం పార్టీయే ఈ లేఅవుట్లన్నిటికీ అనుమతి ఇచ్చింది. మరి ఆనాడు అనుమతి ఇచ్చిన అధికారులు, ఆనాడు అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల చర్య తీసుకోవాలి కానీ ఈ పేదల మీద కాదు నువ్వు చర్య తీసుకోవాల్సింది. ఆనాడు లేఅవుట్ అప్రూవల్ చేసింది, బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కదా. చర్య తీసుకోవాల్సి వస్తే అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల మీద, అనుమతి ఇచ్చిన అధికారుల మీద తీసుకోవాలి తప్ప ఈ పేదలు ఏం తప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పేదలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, మున్సిపల్ ఆఫీస్లో ఫీజు కట్టి బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు కదా, కరెంటు కనెక్షన్ కు డబ్బులు కట్టి కరెంటు కనెక్షన్ తీసుకున్నారు కదా, నల్లా కనెక్షన్ కు డబ్బులు కట్టి నల్లా కనెక్షన్ తీసుకున్నారు కదా, సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు కదా. మరి అన్ని న్యాయబద్ధంగా ఉన్న వాళ్లకు శిక్ష వేసే హక్కు నీకెక్కడిది అని అడుగుతా ఉన్నా. యూ హ్యావ్ నో రైట్ టు డెమాలిష్ దేర్ హౌసెస్. నీకు హక్కే లేదు. నువ్వు ఉన్న దాంట్లో చేయి. అంత చేయాలనుకుంటే హైదరాబాద్ చుట్టూ ఇంకా ఖాళీ జాగాలు బాగున్నాయి, అక్కడ పోయి చేయి సుందరీకరణ. ఉన్న చెరువులను కాపాడే ప్రయత్నం చేయి. కానీ మూసీ పరివాహక ప్రాంతంలో, మూసీ రెండు వైపులా ఉండే ప్రజల ఉసురు పోసుకోవద్దని మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ మేము ఇంతమందిని, దాదాపు 15 మంది ఎమ్మెల్యేలం వచ్చాం, ఎమ్మెల్సీలకు వచ్చాం. మేమందరం వచ్చింది కూడా నిన్న మీరు వస్తే మీకు మాట ఇచ్చినాం, మీకు భరోసా కల్పించడానికి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ఈ మొద్దు నిద్రపోతున్న రేవంత్ రెడ్డిని
తట్టి లేపి కళ్ళు తెరిపించి ఈ పేదల బాధ వినిపించడానికే మీ దగ్గరికి వచ్చాం. తప్పకుండా మీకు అండగా ఉంటాం. మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆపద వస్తే ఫోన్ చేయండి, అర్ధ గంటలో మీ దగ్గర ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. హరీష్ అన్న, మీరు వచ్చి మా కాలనీ సభ్యులందరికీ ధైర్యం ఇచ్చినందుకు, ఇక్కడ విచ్చేసిన కాలనీ సభ్యులు, ముఖ్యంగా మా అమ్మలందరూ ఇంత ఎండలో ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినందుకు మీరేం భయపడొద్దమ్మా. నా నంబర్ చాలా మందిదే నేను వదిలేసిపోయాను. మీరు ఫోన్ చేయండి, 5 నిమిషాలు నేను వస్తాను. మా మీడియా సోదరులందరూ కూడా ఇంత దూరం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం కార్వాన్ నియోజకవర్గం ప్రాతిత్యమైంది. నేను ఎక్కువ టైం తీసుకోను, మిత్రులందరూ కూడా మాట్లాడారు. గౌరవనీయులు యువ